వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి. ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్. పాలమూరులో మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు. మద్యం మత్తులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నానా హంగామా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పేకాట రాయిలు 13 మంది అరెస్ట్. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్యపై కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలో మద్యం మత్తులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. తాడూరు గ్రామానికి చెందిన కొమ్రవెల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం రోజున మధ్యాహ్న సమయంలో అతిగా మద్యం సేవించి జాతీయ జెండాను సెల్ ఫోన్ టవర్ పైన ఎగురవేయాలనే ఉద్దేశంతో సెల్ టవర్ ఎక్కి జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలాపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్న వ్యక్తిని కిందకు దించే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా సుమారు గంటన్నర పాటు సెల్ ఫోన్ టవర్ పై నానా హంగామా చేశారు. చివరికి కిందకి దిగడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్లో అత్తలేవు. సరే సరే అక్కడ గాడిపోయేది గడిచినట్టు మా సైకిల్ మూడు సైకిల్ జెండా జెండా వందే మాతరం నా బాగా నా డబుల్ బెడ్రూమ్ ఖాళీ చేసి నా పైసలు డబుల్ మీదికి ఎందుకు ఎక్కినావు? నా భారతదేశం నా మాతృభూమి, భారతీయులు అందరూ నా సహోదరులు, అందరికి అందరు సహోదరులు అంటే పోలీసులు నన్ను నేను తాగుతా, కానీ మందు బంద్ చేస్తే నేను తాగుతా, మందు బంద్ చేస్తే నేను తాగుతా. మరి మందు బంద్ చేసినప్పుడు నేను మంచిగా ఇంటికి వెళ్ళవాడు. నువ్వు ఎందుకు ఎక్కినావు మీదికి? నా జెండెత్తడానికి ఇంకొకటి సార్, నాకు అప్పులు ఉన్నాయి, 5 లక్షల అప్పులు ఉన్నాయి. ఎవరు లేవాలి? నేను అమ్ముకుంటా అంటే మా అన్నవాడు 300 బిల్డింగ్ మిలిటరీ క్యాంప్ కానీ ఉన్నది, డబల్ బెడ్ రాజ్య సర్పంచ్ సాబు తెలుసు అన్నీ. ఇక అది వెనకేసి కానీ తర్వాత ముచ్చట నాకు దయచేసి రేవంత్ రెడ్డి సారు, నువ్వు కేసీఆర్ అవి ఇవి అన్నావు కదా, కేసీఆర్ ఇంకా నాకైతే మంచోడు మాకైతే. కర్నూలు పట్టణం బిర్లా గేట్ నందు సిఎస్ హాస్పిటల్లో నూతన రియా ఫెర్టిలిటీ మరియు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేతారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు టీజీ వెంకటేష్, ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శ్రావ్య, తిలక్, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. పెట్టు మామ
సార్ ఒకసారి ఇలా చూడండి సార్ కొంచెం మిడిల్ సార్ కొంచెం సార్ ఇక్కడ జర కొంచెం ఫ్రీ రెడీ సార్ రెడీ స్మైల్ సార్ ఇక్కడ రెడీ వెయిట్ సార్ రెడీ సార్ ఇక్కడ చూడండి సార్ ఇలానే మెయిన్గా ఓకే మేడం స్టార్ట్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రావ్య. కర్నూలులో సిఎన్ హాస్పిటల్ అని డాక్టర్ రాజశేఖర్ గారు మీకు తెలిసే ఐడియా ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా సిఎన్ హాస్పిటల్ నడుపుతున్నారు. లాప్రోస్కోపీ సర్జన్ డాడీ. ఇప్పుడు కొత్తగా సిఎన్ హాస్పిటల్లో ఇంకొక యూనిట్ స్టార్ట్ చేశామండి, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్. ఇదేంటి అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేటట్టు ట్రీట్మెంట్ అనమాట. సో ఇక్కడ వేరే సెంటర్స్కి మా సెంటర్స్కి తేడా ఏంటి అంటే మేమంతా లేటెస్ట్ టెక్నాలజీ పెట్టాము, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసామండి ఇక్కడ. సో దట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ కొత్త హాస్పిటల్ మేము పెట్టడం జరిగిందనమాట. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో చేయడం మేము జనాలకి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో అది మా స్పెషాలిటీ. ఇంకా తర్వాత ఇంకా క్యాంపులు కూడా అన్ని చేస్తున్నామండి. సో ఈ క్యాంపుల ద్వారా వచ్చిన పేషెంట్స్ కూడా మేము కొంచెం వాళ్ళకి రాయితీ ఇవ్వబడి జరుగుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఈ ఫర్టిలిటీ సమస్య ఎందుకు ఇన్ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ పెట్టాము అంటే ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందండి జనాల్లో. అది రకరకాల కారణాలు అవ్వచ్చు దానికి. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా పెరుగుతూ వస్తుంది ఇప్పుడు. దానివల్ల మేము ఈ సెంటర్ పెట్టడం జరిగిందండి. చాలా థ్యాంక్స్. మెయిన్గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది యంగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువ అయిందండి. ఎందుకు అంటే దానికి కారణాలు చాలా రకాలుగా ఉన్నాయి. మెయిన్గా ఏంటి అంటే జంక్ ఫుడ్ తినడం అనేది ఎక్కువైందండి ఈ కాలం పిల్లల్లో. అండ్ తర్వాత లేట్ మ్యారేజెస్ అవ్వచ్చు. అండ్ తర్వాత ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం అంటే లావ్ అవ్వడం కానీ, తర్వాత లేట్ నైట్స్ వర్క్ చేయడం అవ్వనివ్వండి, ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. తర్వాత జనాల్లో ఉండే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే లేడీస్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకుంటారు. అలా ఏం లేదండి. ఈ కాలంలో జెంట్స్కి ఎక్కువ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ జాబ్ అవనివ్వండి, వాళ్ళు లేట్ నైట్ వర్క్ చేయడం అవనివ్వండి, హీట్ ఎక్స్పోజర్ అవనివ్వండి. సో మగవాళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతూ వస్తుందండి. సో ఇద్దరికి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో కప్పులు ఇద్దరు రావాల్సి ఉంటుంది. ఇద్దరికి టెస్టులు చేసే మేము వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సరిపోతుందని వాళ్ళకి ఇస్తాం. ఓకేనా అండి? గత కొంతకాలంగా ఏ ప్రభుత్వాలు పనిచేయలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన చేసి వారి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని బీసీ ప్రజాసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భారత్ పేర్కొన్నారు. వరంగల్ నగరం ఓసిటీలోని తెలంగాణ బీసీ ప్రజాసంఘం మొదటి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భారత్, నాయకులు ఓని భాస్కర్, వి సాంబయ్య, సుధాకర్, సంజీవ్ కృష్ణ, రచిత, శ్రీలత, అరుణ, అనిల్, సురేష్ తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి మద్దతు ఇచ్చామని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జై బీసీ జై కానీ
కొన్ని ఏళ్ళుగా పడుతున్నట్టు బీసీలు పడుతున్న బాధలు మీకు తెలియంది కావు. అనేక సంవత్సరాలుగా పెద్ద నాయకులు కృష్ణ లాంటి నాయకులు బీసీ ఉద్యమాలు చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాయి బీసీల పట్ల. కాబట్టి బీసీల అభ్యున్నతి కోసం ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం సంవత్సరం పూర్తి చేసుకున్న క్రమంలో ఈ ఏడాదిలో మొన్న తాజాగా ఆగస్టు 7న మీ అందరికీ తెలుసు వందలాది మందితోని ఢిల్లీ వేదికగా బీసీ సమస్యలపై మొన్ననే ఢిల్లీకి పోయి ఉద్యమం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది, వారికి రిప్రజెంటేషన్ పంపడం జరిగింది. తక్షణమే దేశంలో బీసీ లెక్కలు తేల్చి ఎవరి కత్తింది ఎవరి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇలా అదేవిధంగా ఎన్నికల ముందు తెలంగాణ బీసీ ప్రజా సంఘం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసినాం వరంగల్ వేదిక మీద. ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేస్తా అనే ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఆయన చెప్పింది కాబట్టినే ఆనాడు బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి ఆ గెలుపు దిశగా ప్రయత్నం చేసినాం. మాకు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. కానీ వెంటనే 42 రిజర్వేషన్ అమలు చేసి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి వెంటనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ముందు బీసీ కులగణన చేసి మరి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం, చేస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనంలో కూలిన కోడిగుడ్లు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దుర్వాసన వస్తున్న గుడ్లను తమ పిల్లలకు ఎలా పెడతారంటూ నిలదీశారు. సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేసిన నర్సులకు క్యాజువల్ సెలవులు ఇవ్వక మానసికంగా పని ఒత్తిడి వల్లే రామ్హ అనే నర్సు హార్ట్ అటాక్తో చనిపోయిందని ఆరోపిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపిన ఉద్యోగులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయని, పని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేకపోవడం వల్ల పని భారం పెరుగుతుందని, రోగులతో పాటు తమకు కూడా బాత్రూమ్స్, త్రాగునీరు
తాగునీరు సరైన సౌకర్యాలు లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నామని అన్నారు. ఇతర జిల్లాలో లేనిది ఈ ఆసిఫాబాద్ జిల్లాలో రూల్స్ పెడుతున్నారని, తమకు ఏదైనా సమస్య కోసం వెళ్తే జిల్లా అధికారులు తిప్పించుకుంటున్నారని స్థానిక నర్సులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నర్సులకు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. Governance here, so proper doctor ledu. We are ready to serve to the people here. So we request our honorable collector to take necessary action for the sake of healthy and good patient care delivery. ప్రాబ్లం అవుతుంది కదా, మేము రెగ్యులర్గా డ్యూటీస్కి వచ్చి ఆన్ డ్యూటీలో ఉన్నా కూడా మాకు సాలరీస్ కట్ చేస్తున్నారు సార్. సప్లిమెంటరీ బిల్లులో కూడా చాలా మందికి సాలరీస్ కట్ అయినాయి. కరెక్ట్ టైంలో మాకు మూవ్మెంట్ ఆర్డర్ తీసుకోలేదు, కరెక్ట్ టైంలో మాకు మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. ఇక్కడ ఎంతసేపు నెగ్లిజెన్సీ బాగుంది సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు అంతే ఇర్రెస్పెక్టబుల్ బాగా ఇక్కడ బిహేవియర్ అయితే చాలా చూస్తున్నాం మేము. సెక్యూరిటీ లేక మేము ఒక ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ అయి సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ ఉంటారు నైట్ డ్యూటీలో, ఈవినింగ్ మార్నింగ్ అంతా ఒక్క సెక్యూరిటీ ఉంటారు. మాకు సెక్యూరిటీ లేక వాళ్ళు వచ్చి లొల్లులు పెట్టుకొని అట్లా కూడా గొడవలు అయినాయి. పోలీస్ స్టేషన్ దాకా కూడా పోయినాయి, రిపోర్ట్స్ కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, కానీ అది కూడా పట్టింపు లేదు. ఇంకోటి వాష్రూమ్స్, ఈ హాస్పిటల్ కనీసం మాకు సౌలతుగా ఆ వాష్రూమ్స్ కూడా లేవు తెలుసా. దాంతో కూడా మాకు హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. డ్రింకింగ్ వాటర్ సమ్మర్ లో, లాస్ట్ మే సమ్మర్ లో మా ఫార్మసిస్ట్ పవన్ అన్న తెప్పించారు తెలుసా వాటర్. కనీసం మాకు వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు ఈ హాస్పిటల్లో. జీజీహెచ్ కొమరం భీం మెడికల్ డిఎంఈలో మాకు వాటర్ కూడా లేవు. నర్సింగ్ ఆఫీసర్ కి వాష్రూమ్స్ కూడా లేవు. మెడిసిన్ సప్లై లేదు, సర్జికల్ సప్లై లేదు. మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ లేవు. అందరు బాధపడుతున్నారు. డాక్టర్స్ కూడా జనరేటర్ లేదు. అదే చీకట్ల ఎసెన్సీ పిల్లలు ఉంటారు. అదే చీకటి ఇన్వర్టర్ ఉంది కాదన్నట్టు, ఇన్వర్టర్ కాసేపు పవర్ ఇస్తుంది, మళ్ళీ అది కూడా పోతుంది. అట్లా మేము సఫర్ అవుతున్నాం. పబ్లిక్ వచ్చి మా మీదేనే, మేమే వాళ్ళకి మేమే కనిపిస్తాం, స్టాఫ్ కి మేమే కనిపిస్తాం, అందరికి మేమే. నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ ఏ ఫ్రంట్ ప్లేస్. ప్రతి దానికి నర్సింగ్ ఆఫీసర్ అన్నప్పుడు నర్సింగ్ ఆఫీసర్ కూడా మీరు మాకున్న ఫెసిలిటీస్ మాకు ఇవ్వండి. 24/7 ఏమో డాక్టర్ అవైలబుల్ ఉండడు, అది కూడా మా మీదనే ప్రెషర్ వస్తుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని మేము మాట్లాడుతున్నాము. సో దయచేసి హైయర్ అథారిటీస్ ఈ ఆర్గనైజేషన్ ఆ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా. మా ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కానీ మా హెల్త్ ఇష్యూస్ కానీ మేము హెల్తీగా ఉంటే మేము హెల్తీ సర్వీస్ ఇవ్వగలుగుతాం. మేమే సిక్ అవుతుంటే మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎలా పని చేయాలా. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మేము చాలా రెస్పెక్ట్గా మేము ఆయనని వేడుకుంటున్నాము. ఆయన మమ్మల్ని హెల్ప్ చేయాలా. మా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నికి ప్రియారిటీ బేసిస్ మీద కన్సిడర్ చేసి దీని మీద దృష్టి పెట్టి 2-3 కేసెస్ చేశారు, మళ్ళీ బంద్ చేసి పెట్టారు. ఏంటంటే ఇక్కడ వేరే డాక్టర్స్ వచ్చి కూడా ఉండట్లేదు, గైనిక్ డాక్టర్ లేరు, సర్జరీస్ లేబర్స్ ఏమో అవ్వట్లేదు. అన్ని కేసెస్ రిఫర్ చేస్తున్నాం. మేము చాలా వర్త్ఫుల్ స్టాఫ్ ఉన్నాం. వీఆర్ రెడీ టు సర్వ్ హియర్, బట్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ గవర్నెన్స్ హియర్. సో ప్రాపర్ డాక్టర్ లేడు. వీఆర్ రెడీ టు సర్వ్ టు ద పీపుల్ హియర్. సో వీ రిక్వెస్ట్ అవర్ honorable collector to take necessary action for the sake of healthy and good patient care delivery. మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మేము వెళ్ళి సూపరింటెండెంట్కి చెప్తే ఒక దగ్గరికి వెళ్తే మరొక దగ్గరికి వెళ్ళమంటారు, మరో దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళమంటారు. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే ఇది మా దగ్గర లేదు కదా, మీరు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెప్పండి అమ్మా, దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అని అంటారు. అలా ఎక్కడ కూడా మాకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదు. అలా అని మాలో మేమే పెట్టేసుకుంటున్నాం, మేమే సఫర్ అవుతున్నాం. మాకు ఇప్పటివరకు అన్ని డిస్ట్రిక్ట్స్లలో శాలరీ వచ్చింది. మా డిస్ట్రిక్ట్లో కొమరం భీంలో మాత్రమే మాకు సప్లిమెంటరీ శాలరీ రాలేదు. ఇన్ కేస్ మేము సిఎల్స్ తీసుకున్నా కూడా మాకు శాలరీస్ కట్ అయ్యాయి. అలా 6,000 అని 3,000 అని లేదు. మా పిల్లల్లో ఎవరికైనా హెల్త్ బాగోలేదని మేము ఇన్ఫార్మ్ చేసి మేము సిఎల్స్ తీసుకున్నా కూడా దానికి కూడా శాలరీ కట్ అయ్యారు. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటిదనంటే బాగున్న వాళ్ళనేమో అన్ని హాస్టల్స్లో. భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని మరియు వ్యవహారిక భాషోద్యమ మూల పురుషుడు గిడుగు వెంకట రామూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని తమ పాఠశాలలో విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహిస్తున్నట్లు కొందుకూరు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్లిపూడి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయుడు చిక్క రాజశేఖర్ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్, చదరంగం, పరుగుపందం, క్యారమ్స్ తదితర ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలకు గ్రామానికి చెందిన మిల్లిడి, కోదండ రామచంద్రారెడ్డి మరియు రామారెడ్డిల సౌజన్యంతో సుమారు 7,000 రూపాయల విలువైన బహుమతులను అందజేశారు. తదుపరి ఈరోజు ఈ ఆగస్టు 29 క్రీడా దినోత్సవానికి మనం
ఇతన్ని ప్రైజ్కి సంబంధించి స్పాన్సర్ చేయమని అడగడం జరిగింది. దానిలో మల్లిడి కోదండ రామచంద్రారెడ్డి గారు అండ్ బ్రదర్స్, కోదండ బ్రదర్స్ అంటారు వాడిని. అదేవిధంగా ఎస్ఎస్ఆర్ఎం రామారెడ్డి గారు, సర్రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత, వీళ్ళిద్దరూ కూడా మనకి మీకు కనిపించే ఆ ప్రైజెస్ అన్ని కూడా వాళ్ళని స్పాన్సర్ చేశారు. వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు క్లాస్ కొట్టాలి, సెంటర్లో గెలిపించాలి, మొత్తం అందరికి వాళ్ళు గెలిపించాలి. మా ఎవరైతే గ్రౌండ్ లెవెల్ వాళ్ళ గ్రామ పెద్దలకి మరియు ఈరోజు స్పాన్సర్ చేసిన వాళ్ళిద్దరికి కూడా నా తరఫున, పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీకు చెప్తాను, దీంట్లో సగం ప్రైజ్లో మనం ఇస్తాం. ఈరోజు ఇంకా సగం ప్రైజెస్ సీనియర్ బాయ్స్ కబడ్డీ అర్జున్ అండ్ టీమ్ 12 మెంబర్స్. జనగామ జిల్లాకు చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్లు శాల్వాల్ కప్పి పూల మొక్కలతో సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా అభివృద్ధి సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ గవర్నర్కి వివరిస్తూ తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2016లో జనగామ జిల్లా ఏర్పడిందని అన్నారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. 2011 సెన్సెస్ ప్రకారం జిల్లాలో మొత్తం 5,34,991 మంది జనాభా కలిగి ఉందన్నారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, చెంపల్గడ్ నరసింహస్వామి ఆలయం, బంగారపోతన ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలకు జిల్లా నిలయంగా మారిందన్నారు. అలాగే పెంబర్తి హస్తకళలు జిల్లాకే తలమానికమని, పెంబర్తి గ్రామం 2023లో ఉత్తమ టూరిజం గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మహిళా శక్తి పథకం, స్వయం సహాయక సంఘాలకు చెందిన పలు అంశాలపై కలెక్టర్ వివరించారు. They are preparing snacks and they are exporting snacks to other countries. Very good. Yes, and we have Oriental people by the. There are not many people abroad. Yes, sir. In Gujarat also, I have met a lady who had a 5-story building. Exactly. She was exporting kakras and thepla. Yes, sir. Gujarati food all over the world. The turnover from the turnover of that particular group, which is located in Anaconda, their turnover is around 25 crores per annum. You should highlight the growth in the yes. You should highlight that. Sir, this is a question of brand. They are only saying about branding. On brand export snack products. For all functions, they order the SSG groups for material. Linkage अच्छा हो गया. Yeah, अच्छा linkage हो गया. Marketing linkage. Earlier they used to go to sweet shops. Now they are not going to sweet shops. They are getting fresh material. SSG problem was only marketing. Yes. That can be overcome. SSG. Now they are doing it. Yes. So every register is in stamina basis. So most of our district offices and mandal offices, we are trying to ensure severely acute malnutrition and moderate acute malnutrition. Those cases we are focusing right now. We want to make them smart. So that is the focus of our ICDS. Next, apart from this welfare department also gives buses. Now we are focusing on upgradation of Anganwadi centers. So recently the government has given new toilets and drinking water and also painting works under Baby Bachao painting scheme. So now we are slowly strengthening our Anganwadi centers. So apart from this child welfare protection unit, also is one of the part of district welfare. So we are also ensuring that child marriages are avoided. So we have prevented around 72 child marriages and cases also registered. We are rescuing most of the adolescent labor and POSCO cases also. We are doing adequate compensation, timely compensation, and also sending the government proposals. So these are the few steps on the child protection unit, sir. So we have rescued almost 1,000 children, rehabilitated 175, repatriated to other states for other children, migrant children, if they are having issues or in the last 3 years. So senior citizens and translators also, we are giving some aid and appliances. So the last few years, we are expecting more funds from the government of India in terms of appliances and aids. So we are in the stage of
assisting themselves. And marriage facilities also eligible PWD plus marriage and other PWD, then 1 lakh also is given by the government as an incentive to promote their livelihoods. So as hostels, these are the different category of hostels. SC, ST, BC and minority hostels in the district. So almost total 3,835 students only permitted to these 3-4 types of section of students are less area under cultivation, and production was also very less. Now we can proudly say, thanks to Devadar irrigation scheme, farmers are getting water for irrigation. The highest production of garden among the 33 districts. budget this time the highest priority is given to irrigation. Yes, sir. No. So ज़्यादा पैसा irrigation में किया है. Within a span of 5 months. Today, we have become number 2 in the area of cultivation of the paddy, and we are number 2 in productivity after Punjab. In the production, we have become number 1 all over India. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.